కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్స్ టాపిక్ మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. స్క్రీన్ మీద కనిపించే క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి 3+3² +3³ ప్లస్ అండ్ సో ఆన్ 3/9 వరకు ఇచ్చాడు. వీటిని యాడ్ చేసి వీటి వాల్యూస్ని వచ్చే వాల్యూ ఎంత ఫైండ్ చేయమన్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఒకసారి ఆర్ఆర్బీ అంటే బీసీలో అడిగాడు. చూడండి, మనకి ఏం చేస్తాం, ఇలా ఇచ్చినప్పుడు సింగిల్గా యాడ్ చేస్తామా, 3+ వాల్యూ వేసి 3² వాల్యూ వేసుకుని 3³ వాల్యూ వేసుకుని ఇలా యాడ్ చేసుకుంటూ కూర్చుంటే మనకి టైం సరిపోదు. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ వితిన్ 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ మధ్యలోనే ఉంటుంది కదా. సో ఇలాంటి ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ లాజిక్ యూస్ చేద్దాం మనం. మనకి 3 అంటే ఓకే 3 వేసుకుందాం. 3 అంటే 3/1 కదా, 3/1 వేసుకుందాం. 3² అంటే 9 కదా, అలాగే 3/3 అంటే 27, అలాగే 3/4 అంటే 81. ఇంతవరకు మనకి జనరల్గా ఐడెంటిఫైడ్ ఇంతవరకు ఉంటుంది కదా. అండ్ సో 3/9 వరకు ఉంది. ఇప్పుడు మనం మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, 3 ఒకటి మినహాయించి మిగతావన్నీ కూడా సమ్ ఆఫ్ డిజిట్స్ చేయండి. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ కాన్సెప్ట్ యూస్ చేస్తే 9కి వాల్యూ 9 వస్తుంది, సింగిల్ డిజిట్ కాబట్టి. అలాగే 2+7 చేస్తే 9 వస్తుంది, అలాగే 8+1 చేస్తే 9 వస్తుంది. ఇలా ఇక్కడ దాకా చేసినా కూడా 3/9 వరకు కూడా 9 వస్తుంది. ఇక్కడ 9 వచ్చిన కాన్సెప్ట్ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఉన్న టర్మ్ని మాత్రమే ఉంచుకుందాం. ఇంకా మనకి రిమైనింగ్ టర్మ్ ఎంత ఉంది, 3 కదా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 3 వస్తుంది. ఎందుకంటే 9 వచ్చిన టర్మ్స్ అన్నింటినీ నెగ్లెక్ట్ చేయలేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సమ్ ఆఫ్ డిజిట్స్లో 9 అనే వాల్యూ ఎక్కడ కనిపించినా అది క్యాన్సిలేషన్ సులువుగా ఉండడం కోసం మాత్రమే దాన్ని 0 కింద తీసుకుంటాం. ఇప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్ 3 ఒకటే మిగిలింది కదా. సో మీరు రిమైనింగ్ టర్మ్ 3 ఒకటే మిగిలింది కాబట్టి ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆ యాడింగ్ దేర్ సమ్ ఎంత 3 వస్తే అదే ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీరు ఇక్కడ 9, 8+2 ఎంత 12, 12+7 వచ్చేసరికి 12+5 వచ్చేసరికి 17, 17+6 వచ్చేసరికి 23, 23+3 25, 25+1 అంటే మళ్ళీ 25 = 7. అదేవిధంగా ఇది కూడా చెక్ చేయండి. 2+9 ఇక్కడ 9 ఉంది కదా, 9 క్యాన్సిల్ చేయండి సమ్ ఆఫ్ డిజిట్స్లో ఎప్పుడైనా సరే. ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ చూడండి, 2+5 7, 7+2 9 వచ్చింది. మళ్ళీ రిమూవ్ చేయండి. సమ్ ఆఫ్ డిజిట్స్ 3, మనకి 3 వచ్చేసింది కాబట్టి మనకి రిమైనింగ్ ఇక్కడ మనకి సమ్ ఆఫ్ డిజిట్స్లో కూడా 3 ఉంది కాబట్టి మోస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఇదే అవుతుంది. ఇది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 9 రిమూవ్ చేయండి, 7+2 కూడా 9 వస్తుంది. ఈ రెండింటిని కూడా రిమూవ్ చేయండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి, 5+6 11 అంటే మళ్ళీ యాడ్ చేస్తే వీటిని 2. ఇది కూడా కాదు ఆన్సర్, ఇది కాదు, మనకు మోస్ట్ పాసిబుల్ ఇదే అవుతుంది. ఇది కూడా చెక్ చేద్దాం ఒకసారి. 2+9 ఉంది కదా, 9 రిమూవ్ చేయండి. అలాగే ఇప్పుడు యాడ్ చేయండి 4+6, 6+4 10, 10+8 18 అంటే మళ్ళీ 8+1 అంటే 9 కదా, ఈ రెండు కూడా రిమూవ్ చేయండి. ఇప్పుడు యాడ్ చేస్తే మనకి రిమైనింగ్ టర్మ్ 2. సో మనకు కావాల్సిన డిజిటల్ సమ్ 3 కాబట్టి ఆప్షన్ బిలో 3 ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. ట్రిక్ నచ్చిందా? ఇలాంటి ట్రిక్స్ కోసం ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.